సంఘాన్ని, పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరిచే విధానాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నారు. దాని ముందుగా మనము దేవుని ఆరాధిద్దాము. ఆయన సన్నిధిలో మేము పాటలు పాడదాము అని పాటలు పాడుకుంటూ ఆరాధిద్దాము. పాటలు పాడెదము నిరతము ధ్యాన
ఈరోజు మనము దేవుని సన్నిధిలో పెళ్లి కుమార్తె సంఘముగా ఎలా తయారవ్వాలి అనే పాట పాడుకున్నాము. అటువంటి ఆ సిద్ధపాటు కోసం కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. దాన్ని విందాము, సరి చేసుకుందాము, దేవుని రాజ్యానికి సిద్ధపడదాము. 96వ కీర్తన తీద్దాము. 96వ కీర్తనలో పాట మనం పాడుకున్నాం. దావీదు భక్తుడు దేవుడు ఆయన ద్వారా రాయించారు. కాబట్టి అనేకమైన ప్రవక్తల్ని దేవుడు వాడుకున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. ఆమేన్. మనల్ని కూడా దేవుడు అలాగే వాడుకుంటున్నారు. కాబట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ అనేక మంది బిడ్డల్ని అలా తయారు చేయాలని ఒక ఆశ కలిగి ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అంటున్నారు. యెహోవా మీద పాత కీర్తన కాదు, కొత్త కీర్తన పాటలు పాడమంటున్నారు. మనుషులకి పాత పాటలు ఇష్టం లేకపోతే మరి దేవుడికి కొత్త పాటలు ఇష్టమా కాదా? కాబట్టి యెహోవా దేవుడు ఏమంటున్నారంటే కొత్త కీర్తన పాడుడి అంటున్నారు. కొత్త కీర్తన పాడుడి ఎవరికి? సర్వభూజనులారా. మరి మనం పాడుతున్నాము, స్వార్థపరులకు మనమే దేవుడి రాజ్యం వెళ్ళిపోదామా? ఎవరిని పాడమని చెప్పాలి, ఎవరికి నేర్పించాలి? మన పాటలు దేవుడు మనకు నేర్పించారు. చాలామందికి తెలియదు. రక్తాపరాధం నుండి నన్ను విడిపించు ప్రభువా, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేస్తుందని 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఏడుస్తా అడుగుతాడు. రక్తాపరాధం నుండి నన్ను విడిపించు ప్రభువా అంటే నా చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, వాటిని కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను, నా కళ్ళు కప్పుకుంటాను, మీ పాపములు ఎర్రగా ఉన్నా కెంపు వలె, ఎర్రగా ఉన్నా హిమం వలె నేను తెల్లబరుస్తానని యెషయా 1:15 వచనం నుండి ఉన్నది. మీరు విడుదల పొందుకొని ఏం చేయమంటున్నారు? ఆ రక్తపరాధము అంటే ఏంటంటే పాపము నుండి విడుదల పొందుకున్నప్పుడు ప్రార్థనలు దేవుడు వింటారు, పాటలు కూడా పాడగలరు. పాటలు పాడినప్పుడు కొత్త కీర్తన యెహోవా గురించి పాడండి అని అంటున్నారు కదా. పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి ఆ మనిషిలోకి వచ్చేస్తుంది. ఎవరైతే పాడతారో వాళ్ళ ముఖంలో మీరు వెలుగు చూస్తారు. జ్ఞానేంద్రియాలు ఉన్నవాళ్ళు వాళ్ళు యేసయ్యను చూస్తారు. చూడటమే కాదు, వాళ్ళు నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 14:12 చెప్తున్నారు కదా. అది కూడా చేస్తారు, స్త్రీలు కూడా చేస్తారు. అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు రాసిన 96వ కీర్తనలో నేను పాడుతుంటే దేవుడి కీర్తన నాకు గుర్తు చేస్తున్నారు. చూస్తే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను చదువుతుంటే మొత్తం పాట అంతా అందులో ఉంది. నేను అది చూసి నవ్వుకుంటున్నాను, నా దేవుడు అని చక్కగా మాట్లాడుతున్నారు. మీరు నాకు గమనించారా లేదా? ఇప్పుడు గమనించారా? నేను వాక్యం చదువుకుంటే నవ్వుకుంటున్నాను. ఎందుకంటే పాటలోని దావీదు పాట అంతా కూడా ఇక్కడ వాక్యంలో ఉంది చూడు అని చెప్తున్నారు. ఎందుకంటే మత్తయి 10:20 మీరు నిలబడితే మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని మరి యోహాను 14:16 నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు వద్ద. ఎవరు ఉంటారా ఎల్లప్పుడూ? ఆలోచించండి. ఎల్లప్పుడూ ఉంటారా? ఎవరైనా ఉంటారా ఎల్లప్పుడూ మీతో? నాతో ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకుందును మీరు మీ
వరకు తోడై ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు భూలోకానికి వచ్చి తన బిడ్డల్ని మానవాళి రక్షణ కోసం మతం కులం భేదం లేకుండా ఆయన ప్రేమించి మానవాళి రక్షణ కోసము ప్రతి పాపము నుండి శాపము నుండి విడుదల ఇవ్వడానికి తన ప్రాణాలు పెట్టాడు. అది ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. వాళ్ళ రక్షణలోకి వస్తారు, వాళ్ళకి రక్షణ వస్తుంది. అవి 7 స్టెప్పులు ఉన్నాయి దేవుడి రాజ్యాన్ని వెళ్ళడానికి. అవి మాట్లాడుకుందాం. దేవుడి రాజ్యాన్ని సిద్ధపడడానికి పెళ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలి అంటే 7 స్టెప్పుల్లో 7 మెట్లే కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను తండ్రిని వేడుకుందును. దేని గురించి? పరిశుద్ధ సంఘము పెళ్లి కుమార్తె సంఘముగా ఉండడానికి తండ్రిని వేడుకుంటారంట ప్రతి ఒక్క ప్రజల కోసము. ఇక్కడ 96వ కీర్తనలో పాట పాడమన్నారు కదా, అందరినీ కూడా సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అంటున్నారు. సర్వభూజనులారా అని పిలుస్తున్నారు. మతాలు, కులాలు, అన్ని భేదాలు మనుషులు పెట్టుకున్నారు. సాధారణ మనుషులు దూరి అలా చేశాడు. కానీ తండ్రి అనే దేవుడు అలా చెప్పలేదు. అలాగ ప్రాణం అనేది ఆయన అందరి కోసం పెట్టాడు. స్వార్థపరుడు కాదు. ఆయన ప్రేమమయుడు. శాశ్వతమైన జీవాలు ఇవ్వడానికి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా? ఎవరైనా మరి ఇక్కడ వాక్యం ఉంది కదా, పరిశుద్ధ యోహాను 14:16 మీరు చూడండి. నేను మీకోసం చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి. ఎల్లప్పుడూ ఎవరు ఉండరు, ఎవరు ప్రాణం పెట్టరు. ఇప్పుడు ఆయన యేసయ్య ప్రాణం పెట్టి వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వేడుకుంటాను అంటున్నారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు మరి అనేకమైన దేవుని పిల్లలు చాలా కన్నీరు పెట్టారు. ఎలాగా మా జీవితం, ఎలాగా మాకన్నీ కూడా నేర్పించారు, ఎలాగా మాతో ఉండి ఎలాగా దేవుడి పిల్లల్ని పాపంలో ఉన్న వారి కోసమే నేను వచ్చాను, నీతి మందుల కోసం నేను రాలేదు అని చెప్తున్నాడు. ఆయన అలా ప్రేమించాడు. ఆయన అందుకోసం ప్రాణం పెట్టి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు చేశాడు. నిందలు, అవమానాలు, దెబ్బలు అన్నీ కూడా తిని మీరు ఇలా నేర్చుకోండి. ప్రేమించడం అంటే ఇది. ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీలో ఏంటి గొప్ప ఏంటి ఇది అని మీరు హింసించిన వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, క్షమించండి అని దేవుని ప్రేమ గురించి ఆయన చేసి చెప్పారు. అవే 7 ఆకాశానికి భూమికి మధ్యన ఆయన శుక్రవారం దినాన పరిశుద్ధ దినముగా ఆచరిస్తారు. ఎందుకు? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీశారు. అటువంటి భయంకరమైన శిక్షకు బలయ్యాడు ఆయన. మన పాపములు, మనము చేసే తప్పులు, మనము చేసే దోషాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం అనేది పరిశుద్ధ రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తం అనే వేద గ్రంథాల్లో ఉంది. ప్రతి గ్రంథంలో ఉంది. ఆ ప్రాయశ్చిత్తం ఆయన కలిగించారు కదా. మరి ఆయనతో యుగాలు ఉంటామని ఆయన ఆశపడి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆ విధంగా పరిశుద్ధపరిచాడు. అందుకనే ఏమన్నా, నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ సత్యస్వరూపైన ఆత్మ వస్తారన్నమాట. రక్తాపరాధం నుండి విడిపించినారు. ఇప్పుడు దేవుడు విడిపించారు. మరి అసమాటిగా అవి తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటే ఆ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అవి ఒప్పుకొని విడిచిపెట్టమని రోమా 10వ అధ్యాయము 9-10 వచనాలు ఉంటుంది. రోమా 9వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము 9-10 వచనాలు ఉంటుంది.
మీకోసం చదువుతున్నాను. రోమా 10వ అధ్యాయం. దీని ముందు స్టెప్లో కూడా అది ఉంటుంది. ఏంటంటే రోమా 9:10, 9వ వచనం. ఒకసారి చూద్దాము. రోమా 10వ రోమా పత్రిక రాశారు మన పౌలు గారు. చూడండి, మీ తీసి చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించాడా. కష్టపడిన పనేం కాదు, మా కోసం మా దేవుడు తన ప్రాణం పెట్టాడు అని విశ్వసించాలి. విశ్వాసం అంటే ఏంటి? నీ మెదడులో, నీ తనలో మెదడుందా? నీకు తెలియలేదు అంటే మెదడు చూపించు అంటే చూపించగలరా? ఎలా నమ్ముతున్నారు? అలాగే దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని నమ్మాలి. అలా నమ్మితే చాలంట. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను పాపం నుండి శాపం నుండి నన్ను విడిపించాడు అని నమ్మినప్పుడట నీ హృదయం విశ్వసించగలవా, నీవు రక్షణ పొందుకుంటావు, రక్షించబడతావు అని చెప్తున్నారు. ఎలాగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని మళ్ళీ చేయకూడదు. అలా చేసినప్పుడు రక్తాపరాధం నుండి దేవుడు విడిపించినట్లు లెక్క వస్తుంది. అప్పుడు ప్రార్థన వింటాడు. మీరు బహుగా ప్రార్థన చేసిన విధంగా అంటున్నారు కదా, ఎప్పుడైతే నీ చేతుల్లో రక్తంతో నిండి నువ్వు కడుక్కో అని చెప్తున్నారు కదా. అలా కడుక్కోవడం అంటే ఆ విధంగా కడుక్కున్నప్పుడు, అలా విశ్వసించినప్పుడు దేవుడు మరి 51వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా నా నాలుగు రక్తాపరాధం నుండి నేను విడిపించు ప్రభా, అప్పుడు నా నాలుక ఈ నీతిని గురించి ఉత్సాహగానము చేస్తుంది. అలా పాటలు పాడతారనమాట. ఇప్పుడు 96వ కీర్తన 96వ కీర్తన 1 నుండి నేను చదువుతున్నాను. చక్కగా ధ్యానించండి. పాటలు పాడాలి, ధ్యానించాలి. దేవుని పెళ్లి కుమార్తె సంఘముగా నేను సిద్ధపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడినప్పుడు దేవుని సింహాసనము మన హృదయాల్లో ఆయన ఆశ్రయుడే ఉంటాడు, సింహాసనాసురుడే ఉంటాడు అన్నమాట. అలాగా దేవుని సన్నిధిని అలా అనుభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపము గురించి, నీతి గురించి లోకాలు ఒప్పింపచేసే దేవుడు కన్నీటితో ఒప్పుకుంటా ఉంటారు. ఎవరో కొట్టేస్తే ఏదో తప్పు జరిగిపోతే ఎలాగైతే ఒప్పుకుంటారో ప్రతి చిన్నది కూడా దేవుడు గుర్తు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తారు. అందుకనే ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో, నువ్వు తప్పు చేసావు, ఒప్పుకో, నువ్వు అలా చేయకు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అనుభవం కలిగి ఉండాలి. అందుకే రోమా 8:9 ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని అందుకే చెప్తున్నారు. అందుకే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. యోహాను 14:26 ఏం చెప్తున్నారు? నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ అర్థం ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. నేను వెళ్తున్నా. దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసయ్య తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. ఆయన మొదటి రాకడలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మరి రెండవ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడిని రెండవ రాకడ ఆయన రెండవసారి వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఎల్లప్పుడూ మనతో ఉండి సహాయం చేస్తాడు ప్రతి విషయంలో కూడా. ఆ పాపం ఒప్పుకున్నప్పుడు సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, అది కూడా కొత్త కీర్తన పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అది మనం పాడుతున్నాం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, అన్యజనుల ఆయన మహిమను ప్రచురించడి. మనం కూడా అన్యజనులమే. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు
దేవుణ్ణి అంగీకరించలేదో దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అప్పుడు అన్ని జనుల్ని, యూదుల్ని రక్షించడానికి ఛాన్స్ దొరికింది. లేకపోతే మనకి ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించాడు. వాళ్ళ కోసమే దేవుడు ఎంతో 40 సంవత్సరాలు పగలు రాత్రి కూడా మోషేని నడిపించడానికి, వాడికి ఏది కావాలంటే అన్ని ఇవ్వడానికి, ఆ బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. వాళ్ళు చాలామంది దేవుడి మాటలు వినలేదు. అందుకని మనకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి మనలాగా మనం అటువంటి పరిస్థితుల నుండి బయటకు వచ్చాం కదా, మనం ప్రాక్టికల్గా అనుభవించాం కదా ఆ ప్రేమని. అర్హత లేకుండా కృప ద్వారా రక్షించబడ్డాం కదా. మరి మిగిలిన వాళ్ళు కూడా రక్షించబడాలని అన్ని జనులు ఆయన మహిమను ప్రచురించి సమస్త జనములు ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించుడి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేశారు కదా, అవన్నీ ప్రకటించండి అంటున్నారు. ఎప్పుడు రక్తాపరాధం నుండి విడుదల వచ్చి దేవుని సింహాసనాసనుడై నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు చెప్పగలరు. ఆ ప్రేమ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి సహాయం చేస్తాడు. మార్కు 16:20 కూడా అదే మాట ఉంటుంది. నేను సహకారి ఉండి అద్భుత కార్యాలు చేస్తాను మీరు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు అని ఉంటుంది. అక్కడ యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, అనేకమైన స్థుతుల సింహాసనాసనుడై ఆయన మా మధ్య ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి దేవుడు ఇస్తున్నా కొద్దీ ఇశ్రాయేలు ప్రజలాగా నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు ఎలాగైతే అడిగారో, మేము ఎందుకు ఇలాగా ఈ అరణ్యంలో వచ్చి ఇలాగా ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం, మేము అక్కడ బానిసత్వంలో ఉంటే ఎంత బాగుండు అని అలా సనుక్కున్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు సనుక్కొని ఉంటే దేవుడు ఇష్టపడదు. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి విన్నపాలు తెలియచేయండి పిలిపి 4-6 ఉంది. కృతజ్ఞత కలిగి ఆయనకి స్తుతి అర్పించబడు తన మార్గమును సరావం చేసుకుంటాడని కీర్తన 50 లాస్ట్ వచనంలో ఉంది. కాబట్టి కృతజ్ఞత ఆ స్తుతులు అనేది చాలా ఇష్టం. ఎవరికైనా ఎన్ని చేసినా ఏమి చేయలేదు మీరు అని అలా బాధ పెట్టే మాట్లాడితే ఎవరైనా ఇష్టపడతారు, మనుషులు ఇష్టపడతారు, దేవుడు అలాగే ఇష్టపడతారు. దుఃఖపడితే ఆయన వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. అందుకే నేను స్తుతులు అనేది దేవుడు చాలా ఇష్టం. దేవా నాకు ఈ కార్యం చేసి పెట్టదయ్యా, నాకు ఇది ఇచ్చాదయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, ఒక కృతజ్ఞత రావాలి. అది దేవుని హృదయం. దెయ్యం హృదయం ఏం చేస్తుంది చెప్తుంటది. అదే పరిశుద్ధాత్మ దేవుడు లేనోడు దేవుడు ఏంటంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అని ఒక విశ్వాసం లేకుండా, దేవుని ప్రేమించకుండా, దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా ఉంటున్న వాళ్ళు ఏం దేవుడు అదే ఎందుకున్నాడు, ఇలా కష్టాలు ఏంటి నువ్వే తెచ్చుకున్నావు. ఆ కష్టాలు దేవుడు మాట కాదు, సైతం మాట నువ్వే తెచ్చుకున్నావు. అది తెలియకుండా ఆ సాతానుడు చెప్తుంటాడు, దేవుడు ఏం చేశాడు నీకు అని చెప్తుంటాడు, మధ్య నువ్వు వాచ్ చేస్తుంటాడు, ఆడు నీ మీద దృష్టించుతాడు, నీకు ఆలోచన చెప్తుంటాడు ఇలాంటివి. అదే దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు రక్తాపరాధం నుండి విడుదల పొందుకొని పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తున్నావు అనుకో, దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు ఏంటనే దేవా నాకు పైన వాటిని నువ్వు వెతుకుతున్నప్పుడు ఆ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో అది ఊహించలేకుండానే అత్యధికంగా దీవించడానికి సిద్ధపడి ఆయన అడగకముందే ఇచ్చేస్తుంటాడు. ఇంకో పిల్లలే 2 మాటలు వింటుంటే ఇంకో వాడు మమ్మీ నీకు ఏం చేసినట్టాను మమ్మీ అని అడుగుతున్నప్పుడు నువ్వు చేస్తుంటుంటే ఎంత ఇష్టపడి నా మొదలు కొండే నా బంగారు తండ్రి అనుకో, నువ్వు ఎలా ఇంకో చాక్లెట్ ఎక్స్ట్రా ఇస్తావు చెప్పు. అలాగే దేవుడు కూడా ఊహించే వాటికంటే అత్యధికంగా నేను దీవించడానికి, నన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన హృదయం ఏంటో అర్థం చేసుకోవాలి. 1 Corinthians 2వ అధ్యాయంలో అదే ఉంటుంది. మనుషుల సంగతులు మనుషులకే అర్థమవుతాయి కానీ లోకానుసారమైన వాళ్ళకి ఆ లోకస్తుల మనసు అర్థమవుతుంది, కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మగా అర్థమవుతాయి. మనకు బోధించగలవాడు ఎవరు బోధించగలదు. సాధారణ బోధిస్తున్న దెయ్యమా యేసునామములో రోమ 16 ప్రకారం 16:20 ప్రకారం నా కాళ్ళకి నీకు చెరగొడతానే యేసునామములో అని చెప్పిన వాడు నెలకొడతా, వాడు బోధగా నీకు చేస్తుంటే నీకు అర్థమవుతుంది. సైతాన్ బోధ ఏంటి, దేవుని బోధ ఏంటి నీకు అర్థమవుతుంది. అర్థమవకుండా ఏడుస్తూ కూర్చుంటే కునుక్కోకుండా ఉంటే ఏడుచుకొని సంతోషం లేకుండా ఉన్నావు అనుకో,
ఎవరు కూడా రక్షణ పొందుకోరు. ఎవరు నిన్ను బట్టి నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింప చేయమంటారు, దీపవృక్షంలాగా ఉండమంటున్నారు. కాబట్టి యెహోవా ఆత్మ గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. జన్మల దేవతలందరూ ఆయన విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించాడు. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావాలు నీకు మంచి పేరు, దేవుడికి నువ్వు మంచి పేరు తెచ్చేటట్టుగా నిన్ను ఆశీర్వదించేది ఎక్కడంటే ఆయన సన్నిధిలో ఉన్నది. బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. అక్కడ నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేయగలవు. దేవుని సన్నిధి, దేవుని బడిలో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా అక్కడ అన్ని అనుభవించగలం. జనముల కుటుంబములారా, యెహోవా జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించడి మహిమ బలము. యెహోవాకు చెల్లించడి. ఆయనకి మహిమ, దేవుని యొక్క నీకు ఇచ్చిన బలాన్ని అన్నీ కూడా దేవుని సన్నిధిలో వాడు అని చెప్తున్నారు. ఆయనకి చెల్లించడి. యెహోవా నామములకు తగిన మహిమ ఆయనకి చెల్లించడి. ఆయన అన్ని మహిమ కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు ఆయనకు మహిమ చెల్లించడం కూడా బద్దకిష్టలాగా నిద్రమో తీసుకొని కుల్కోడ్లాగా ఉండి చెప్పు అలా ఉండొచ్చా? సంతోషంగా ఉండాలి. యెహోవా నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి. నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములోకి రండి. నా దగ్గర ఏదీ లేదు, నేను పేదోడిని అనకూడదు. నైవేద్యాలు ఆయన సన్నిధికి రాణి చేతులతో రాకూడదని ఉంది వాక్యం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకి నైవేద్యాలు అర్పణలు తీసుకొని రండి అని పాడుతున్నాం. ఇంకో వాక్యం ఇక్కడ ఉంది, 8వ వచనం, 96వ కీర్తన 8వ వచనం. ఇంకా ఆయన తీసుకొని రమ్మంటున్నారు. ఇంటిలో నువ్వు ప్రేయర్ఫుల్గా ఉండాలి. ఇక్కడే ప్రేయర్ఫుల్గా కాదు, అక్కడ కూడా నీ ఇల్లు కూడా నువ్వు ఇక్కడ నీ దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారు. అలాగ దేవుని ఆలయంగా ఇక్కడ నుంచి బయలుదేరి దేవుని ఇంటిలో కూడా అదే పరిశుద్ధిని పాటించాలి. లేకపోతే నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుందన్నది వాక్యం. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా చీకటమయమే అయిపోతుంది. అంటే నువ్వు చీకటి సంబంధంగా దుష్టుడుగా తయారైపోతే ఇంక ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండదు. అప్పుడు ఉండకపోతే పరిశుద్ధ అలంకారాలు ధరించుకో. పరిశుద్ధ అలంకారాలు అంటే ఆత్మీయ ఫలాలు, కృపావరాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అనేది గలతీ 5:22 ఉన్నాయి. ఆ పరిశుద్ధ అలంకారాల దగ్గర ఏ అలంకారాలు పెట్టేస్తాడు సైతానుగాడు? 19వ వచనంలో ఉన్నాయి. సైతానుగాడి గుణాలన్నీ అబద్ధాలాడటము, మరి అల్లంతో కూడిన ఆటపాటలు చూడడం, ఆ సెల్ ఫోన్లు, టీవీలు, ఇవన్నీ కూడా అటువంటి మాటలు ఆడడం, ఇవన్నీ కూడా 19 నుండి మీరు చదివితే అవన్నీ కూడా దుష్టుడి సంబంధమైన అలంకారాలు వేసుకొని నువ్వు చచ్చిపోవచ్చావు అనుకో, అంత వేస్ట్ అయిపోతుంది కదా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరచబడి ఈ యుగమందేనో రాబోయే యుగమందేనో మీకు పాపక్షం లేదు ఇంకా అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే పరలోక రాజ్యాన్ని పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ పెళ్లి కుమారుడైన యేసయ్య చేతిలోని చెయ్యి పెడతాడు. పెళ్లి కుమార్తె పెళ్లిలోని చెయ్యి పెడతాడు కదా, పెళ్లికొడుకు తీసుకెళ్ళి పెళ్లికూతురి చేతిలో. అలాగా పెళ్లి కుమార్తె సంఘాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్ళి పెడతాడు. ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఆయన బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన దుఃఖపడకుండా అటువంటి పనులు చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుచుకున్నానా అని అనుక్షణము దుష్టుడు కొట్టకుండా తాను భద్రం చేసుకుంటూ ఉండాలి. మొదటిగా మన 5:17-18 ఉంటుంది. మనం దేవుని మూలంగా పుట్టిన వారిని మనం ఎరుగుదము, కానీ
దుష్టుడు కొట్టకుండా తను తాను భద్రం చేసుకోమంటారు. ఎవరి మటుకు వాళ్ళే భద్రం చేసుకోరు, ఎవరో వచ్చి భద్రపరచు తాను అనుంది. నీకు నువ్వే భద్రపరచుకోవాలి, నీకు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. 9వ వచనం 96 కీర్తన 96 9వ వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. వణుక్కొని రావాలి, పరిశుద్ధాలంకరం ధరించుకొని రావాలి. అంటే ఆత్మీయ ఫలాలు కృపావరాలతో నింపబడి రావాలి. ఎవరైనా బంధకాలు ఉన్నారనుకో, యెషయా 1:15 ఉంది. ఎవరైతే బంధకాలు ఉన్నారో విడిపించండి, విధవరాల పక్షాన రాజ్యమాడండి, మేలు చేయడం కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకొనండి. అప్పుడు మీరు మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపక మీరు తిరగబడి లేగలా ఈ పనులు చేయకపోతే మీరు ఖడ్గం పాలవుతారు. యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు అన్నది. కాబట్టి ఖడ్గం పాలవడం అంటే ఏది? సడన్గా యాక్సిడెంట్ జరగడం, సడన్గా హార్ట్ అటాక్ రావడం, సడన్గా పేరు మీద కత్తిలేగా అప్పులోడు వచ్చి కూర్చోవడం. అది కావాలా? సమ్మతించి మాట వినడం, పరిశుద్ధాలంకరణ ధరించుకుంటే ఎవరు నీ దగ్గరికి వచ్చినా పరిశుద్ధంగా దేవుడు ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గర పంపిస్తారు. నీ ఇంట్లో వాళ్ళే అందరినీ బయట నువ్వు ఎక్కడికి వెళ్ళినా అన్న బంధకాలను విడిపిస్తాను. అదే నాకు ఇష్టమైన ఉపవాసము అని యెషయా 58:6 ఉంది. 14 దేశంలో నిన్ను ఉన్నతంగా నేను దీవిస్తాను అంటున్నాడు. అలా చేసినందుకు దేవుడు అన్యాయస్తుడా? మనుషుల్లాగా వెంటనే మర్చిపోతాడా? ఎంత మంచి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. నేను ఎలాగైతే ఉన్నానో అలా మీరు కూడా ఉండండి అని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా ఉండడానికి అర్హతలు అవే, దేవుని రాజ్యం వెళ్ళడానికి అర్హతలు అవే. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. న్యాయాన్ని బట్టే జనులను దేవుడు పరిపాలన చేస్తున్నాడు. అదే పాటలో ఉంది. ఈ వార్తను అన్యజనుల్లో ప్రకటించండి, ఈ వార్తను అన్యజనుల ప్రకటన చేయండి అని చెప్పి 2వ చరణం యెహోవా రాజ్యమును పాలించుచున్నాడు, న్యాయమును బట్టి పరిపాలన చేయను. యెహోవా రాజ్యమును పాలించుచున్నాడు, ఈ వార్తను జనులలో నిజమైన మనస్సుతో ప్రకటించుడి అని చెప్పి ఆరాధించడం. ఆరాధించడం అంటే ఏంటి? నోటితో ఆరాధించడమే కాదు, పనులు చేయాలి. ఇవి పనులు. ఆయన ఆరాధించడం అంటే ప్రేమించడం అన్నమాట. పూజించడం అంటే ఇది ఆయన చెప్పిన పనులు చేయడం, అదే ధ్యాసలో, అదే మైండ్లో ఉండడం. నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా, ఆయన ఆరాధిస్తున్నానా లేదా. ఆరాధించడం అంటే ఒక మనిషిని ప్రేమించేయడం. ప్రేమికుడు ప్రియురాలుని ఎలా ప్రేమిస్తాడో ఆరాధించినట్టు ప్రేమిస్తూ ఉంటాడు. అది లోక సంబంధమైనది కాదు. ఈ ప్రేమ అది ఈ రోజు ఉండి రేపు చంపేస్తుంది. అదే ప్రేమ చంపుతుంది, బేకరీస్కి తోసేస్తుంది, ముందులోకి ఎంత సముద్రం తీసుకెళ్ళి ఆలలో ముంచేస్తుంది. అది ఆ ప్రేమ. ఆ ప్రేమ కావాలా? శాశ్వతమైన ప్రేమ. యుగగాలు కూడా దేవుడు మీతో ఉంటాడని ప్రకటన 21:3 ఉంది. యుగగాలు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మహిమ వస్త్రాలతో పెళ్లి కుమార్తె సంఘంగా మహిమ వస్త్రాలు ధరింపచేశాడు. ఇటువంటి నీతి క్రియలు చేసినప్పుడు నీతి వస్త్రాలతో నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, అతిశయ కిరీటము ఇస్తామంటున్నాడు. వద్ద ఎక్కడ కొనలేరు, ఎవరు ఇవ్వరు. మనము జీవితం అంతా ఎన్ని పనులు చేసినా సంపాదించుకోలేదు. ఎంతో సులువుగా సంపాదించుకోగలం, ఎంత ఈజీగా సంపాదించుకోగలం. దేవుని మాట వినడం ఎంత ఆనందము, ఎంత సంతోషం, అది ఎంత ఘనత, ఎంత ఘనత. యెహోవా నామమున ఘనత
మహిమ, ఆయన సన్నిధికి అర్పణలతో రండి అంటున్నాడు ఆయన. అందుకే యెహోవాకు ఇచ్చినప్పుడట బీదలకు సహాయం చేస్తే యెహోవాకు అప్పించిన వాడని ఉంది. మీరు యెహోవాకు అప్పించినట్టు అది డబల్ అయిపోతుంటుంది. మళ్ళీ నేను చేయి ఆగిపోయిన వెంటనే నీ పాస్ నింపేస్తూ ఉంటాడు. అది మీరు అనుభవిస్తున్నారు. అందుకే ఆమె నమ్మగలుగుతున్నారు. కాబట్టి దేవుడు ఆ మాటలు సర్వజనులకి కూడా వినిపింప చేస్తున్నాడు. కారణం అదే, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళిపోకూడదు. నమ్ముకుంటే కాదు, దేవుడు నమ్ముకుంటే కాదు. ఇంట్లో భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఇంటికి పని కాకపోతే ఎందుకు? పిల్లలు ఉంటారు, ఆ ఇంటికి ఏ పని చేయకుండా తలపోటులా ఉంటే ఎందుకు? అలాగే దేవుడికి తలపోటుగా ఉంటారా? ఇంట్లోనే కుటుంబంలో భరించలేకపోతున్నామే, మరి దేవుడు ఎలా భరిస్తాడు? దేవుడు ఎంత దుఃఖపడతాడు? ఆయన దుఃఖపడితే ఎంత పనిష్మెంట్? ఆయన నిన్ను విడిచిపోతాడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, దానికి పాపక్షమత లేదట. ఈ యుగమందేను రాబో యుగమందేను అది పాపక్షమత లేదు అంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు ఆయన, మన పరిశుద్ధుడు పిల్లలు ఆయన పరిశుద్ధపరుచుకున్నాడు, ముద్ర వేశాడు ఆయన, నా పిల్లలు అని. చెప్పండి, భర్త శారీరకంగా తాడిపెట్టి కడతాడు, ఎంత ప్రేమించినా ప్రేమించకపోయినా ఎటెళ్ళి ఇలా కొడుకింపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏ బట్టలు వేసుకున్నావు, ఏంటి వండి పెడుతున్నావు, నీ ప్రేమలో ఏదైనా కొద్దివే వచ్చిందా, ఏమైనా తేడా వచ్చిందా, అంతగా చూస్తాడే. మరి మరి సృష్టికర్త భర్త దేవుడు ఎంత చూస్తాడు మన సైడ్, మన వైపు ఎంత చూస్తాడు, ఎంత ఏడుస్తాడు. మనం ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆలోచించారా? ఆ శరీర భక్తికి లోపడిపోయి అసలైన భక్తులు వదిలేస్తున్నారు. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు, అందరికీ సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు. జాగ్రత్త, ఏ భర్త కావాలో సెలెక్ట్ చేసుకో. నాతో మాట్లాడాడు ఆ మాటలు, నేను అందుకే అనుభవంతో చెప్తున్నా. అవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తాను దేవుడు, ఒకే మాట. ఎందుకు? శాశ్వత కాలం ఉండరే వాళ్ళు, ఎవరు రారు. మంత్రుడు సంపాదించమేమి రారు, వాళ్ళ కోసం సంపాదించాలి, కొనిపెట్టి అన్ని చేసి అన్ని కొనిపెట్టి ఎవరు రారు. ఎవరైనా స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్న పిల్లలైనా, పెద్దోడైనా, ఎవరైనా, ఏ మాతస్తులైనా సరే మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ. దేవుడు కుటుంబాన్ని చేశాడు, కుటుంబం ఆదాము హవ్వను చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అన్నాడు. అదా శారీరకంగా అనుకున్నారు అందరూ, ఆత్మీయంగా నిందించండి అని చెప్తున్నాడు. దేవుని హృదయం ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు, శారీరకంగా అర్థం చేసుకోకూడదు, అది ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లల్ని దేవుడు అందరూ కూడా ఎవ్వరూ కూడా నశించుకోకుండా ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి రావాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. నరకం అంతా ఖాళీగా ఉండాలి, స్వర్గం అంతా నిండిపోవాలి, పరలోక రాజ్యం అంతా నిండిపోవాలి అని దేవుడు ఆశపడి చెప్తున్నారు ఈ మాటలు. ప్రతి ఒక్కరిని ప్రేమించి చెప్తున్నారు ఈ మాటలు. యెహోవా వేయించేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుడిగా యెహోవా వేయించేయుచున్నాడు. ఇన్ని చెప్పినా మీరు మాట వినట్లేదు అని ప్రకృతి సంతోషిస్తుంది, సిద్ధంగా ఉంటుంది, కానీ అది సువార్త ప్రకటిస్తుంది, వాటికి భాష లేదు అని వాక్యం దావీదు భక్తుడు రాస్తాడు. అవి ప్రకటిస్తున్నాయి, ఎందుకంటే అవి సిద్ధపడి ఉన్నాయి, సంతోషిస్తున్నాయి.
అర్థం చేసుకోవట్లేదు, విశ్వసించట్లేదు, రక్షణ పొందుకోవట్లేదు. అందుకనే భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకని ఇప్పుడే సిద్ధపడు సంగమా అని చెప్తున్నాడు. అనుదినము పాటలు పాడు, ఆయన ధ్యానించు. దివారాత్రులు ఆయన ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలంలో ఎవరు నాటబడిందే అంకువాడక తన కాలముందు ఫలవించి చెట్టు వలె ఉంటావు. జీవవృక్షంలాగా 12 కాపులు కాస్తుంది అది. అలా ఉంటావు. యెహోవా నాటిన చెట్లు లాగా ఉంటారు. యెహోవా నాటిన చెట్లువా, లేకపోతే మనుషులు నాటిన చెట్టువా? మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా అని మనం అనుక్షణం కూడా ఆలోచించాలి. వాక్యానుసారంగా 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లు ఎక్కిన తర్వాతే మరి సిద్ధపాటు అనేది జరుగుతుంది. సిద్ధపాటు అనేది దేనికోసం అంటే కన్నురెప్ప పాటులోనే ఎవరైతే సిద్ధపడున్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడు వస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 50వ అధ్యాయము 51వ వచనంలో ఉన్నది. మధ్యాకాశంలో బోర ఊదినప్పుడు చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అనేక మంది ప్రకటించమన్నారు కదా, ప్రకటించాలంటే గుర్తుండాలి కదా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషములో ఒక రెప్పపాటున కడు దూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. దూరం రోగుదు, అప్పుడు మృతులు అక్షయులుగా లేకబడదురు. మనం మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసినది, మత్స్యమైన ఈ శరీరం అమర్తతను ధరించుకొనవలసినది. ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఈ రెప్పపాటి కాలంలో ఆ మహిమ వస్త్రాలు దేవుడు ధరింపజేస్తారు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఆ బూర శబ్దము వాళ్ళొక్కరికే వినపడుతుంది. ఆ శబ్దము వినగానే పరిశుద్ధాత్మ దేవుడు కోట్ల మందిని ఎవరైతే సిద్ధపడ్డారో ప్రతి ఒక్క సంఘములో నుంచి కూడా ఆ రెప్పపాటి కాలంలో ఆ నిమిషంలోనే ఒకే ఒక మనిషిలాగా ఒక మనిషిని పెళ్లి కుమార్తె సంఘంగా పోలుస్తున్నాడు. దాన్ని సార్వత్రిక సంఘం. ఆ కన్యక నిష్కళంకురాలు, నా ప్రియురాల అని పిలుస్తున్నాడు పరమగీతాల్లో. సొలొమోను గారు రాస్తాడు దాన్ని. కాబట్టి ఆ సంఘం ఆ విధంగా సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి ఆ చేతిలో చేయి పెడతాడు అన్నమాట. యేసయ్య చేతిలో పెట్టేస్తాడు. ఆ బాధ్యతని కంప్లీట్ చేస్తాడు. ఆ బాధ్యత కంప్లీట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు లక్షణాలు ఏమిటి అంటే, ఇప్పుడు యోహాను 14:26 వచనంలో నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి అని చెప్పాను కదా. ఎల్లప్పుడూ ఉండి ఈ సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. పెళ్లి కుమార్తెగా సమయంలో సిద్ధపాటు చేస్తాడు. యోహాను 15:26 ఉంటుంది. ఒకసారి యోహాను 14:26 చూస్తే, యోహాను 14:26లోని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపము పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది. ఇప్పుడు ఆయన ఉత్తరవాది అయిపోతాడు. సిద్ధపరచకపోతే ఆయన ఎంతో కన్నీరు కాలుస్తుంటాడు. అయ్యో నా బిడ్డ ఎందుకు ఇలా మాట వినట్లేదు, నా వాక్యం అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు సిద్ధపడట్లేదు, ఎందుకు పరిశుద్ధంగా ఉండట్లేదు, ఎందుకు దేవుని మాట ప్రకటించట్లేదు
తండ్రి చేత ఆయన ఎందుకు నెరవేర్చట్లేదు? ఆయన ఉత్తరవాది అయిపోతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి అన్నమాట. యెహోవా తండ్రి ఒక వ్యక్తి, యేసయ్య కూడా ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి. ఆయన శక్తి అనుకుంటారు, కానీ ఆయన ఒక వ్యక్తి, ఒక మనిషి. మనం ఎలాగైతే ఒక మనిషిలో ఉన్నామో ఆయన మరి ఆత్మస్వరూపి ఉన్నాడు కాబట్టి కనిపించాడు. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు. బయట నుండి చెప్తున్న ఆయన లోపల నుండి ఇంకా నడిపించడం స్టార్ట్ చేస్తాడు. అది అపోస్తలుల 2:38 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపిస్తారన్నమాట. ఆదరణకర్త అనగా నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన బోధిస్తూ ఉంటాడు, అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అని ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. లోపల ఉంటే నువ్వు నడుస్తావు, బయట ఉంటే ఆయన బయట పెట్టావు అనుకో, నీకు అంత క్లోజ్గా లేకపోతే నువ్వు నడవలేదు, కునుక్కోలాగా అయిపోతావు. వెంటనే వణుకుడు దేవి పట్టుకుంటుంది, ఆ హృదయాన్ని బంధించేస్తాడు. వెళ్ళి మనసులోకి పడుకుంటావు, ఆయన తగ్గిస్తాడు. ఇవన్నీ సాధారణ పనులు. కాబట్టి ఆయన లోపల ఉండాలి. అన్ని చెప్పులు వచ్చి అవన్నీ గుర్తు పెడతాడు. నువ్వు ఎలా బ్రతుకుతావు, నీ పిల్లల సంగతి ఏంటి, నీటి సంగతి ఏంటి, ఇవన్నీ లిస్ట్ పెడతా ఉంటాడు. అన్నీ దేవుడు చేస్తాడు. దేవుడు తెలుసు మన పిల్లలకి మనం ఎలా చదివించాలో, అలా ఎలాగ ఏ స్టేజ్లో ఉండాలో, మనకంతా బాగుండాలని ఎలా ఆలోచిస్తామో తండ్రి అనే దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. కాబట్టి 14 వచ్చినాయి. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, ఆయన వేరొక ఆదరణకర్తను అందుకనే పంపించాడు. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందలేరదు. లోకాసారం ఉన్నాం అనుకో, ఎప్పటికీ పరిశుద్ధాన్ని పొందుకోలేదు. ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కాదు. నేను నమ్ముకున్నాను కదా దేవుడు రాజ్యానికి పోతానని ఒక బ్రహ్మపరిచే ఆత్మతో అలాగా లోకానుసారమైన జీవులు, లోకం దేవుడు కలిసి ఉంటాం, దేవుడు రాజ్యానికి రాలేదు కనుక ఆయన పొందలేదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండడం ఇష్టం లేదా? మరి ఎందుకు ఆమె చెప్పట్లేదు? ధైర్యంగా చెప్పాలి. ఆమేన్. ఆయన దేవుడు వెంటనే లోపలికి వస్తాడు. ఆయన ఆహ్వానించాలి, ఆయన ఇష్టపడాలి, ఆయన ఆహ్వానించాలి. ఎవరైనా బయట నిలబడి ఉంటే ఇంట్లోకి ఎలాగ రండి కూర్చోండి అని ఎలాగ ఆహ్వానిస్తాం? వచ్చి వెళ్ళిపోతున్నాడు. అడవలే ప్రయోజనం ఉండదు. ఉన్న సరే ఒక 2 నిమిషాలకే, ఒక రోజు 2 రోజులు లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం, కానీ ఈ యుగాలు కూడా నీకు ప్రయోజనం. ఆయన ఆహ్వానిస్తే యుగాలు దేవుని చేతిలో నేను పెట్టేస్తాడు. నీకే బంధకాలు, నీ కన్నీరు ఉండదు, కలత ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. ఎప్పుడు కూడా ఆయన వెలుగులో కోటాను కోట్లు, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుడే అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ బంగారు వీధిలో నడుస్తా నువ్వు చేసిన సత్క్రియలు బట్టి నీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. నేనున్న స్థలంలో మీరు ఉండలాగన మరల వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు ఏసయ్య. ఎంత ఇల్లు నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అది ఆలోచించాలి. అంశం కూడా ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట. వ్యవహార 14:26 పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా పనులు, ఆయన కార్యాలు చాలా ఉన్నాయి వివరించాలంటే. 15:26 ఏముందంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. సాక్ష్యం చెప్తావు, దాచుకోవు. మంచం కింద పెట్టు నీ సాక్ష్యాన్ని అనేక మంది ప్రకటించి నీ సాక్ష్యాన్ని బట్టి అనేక బిడ్డలు నువ్వు రాబడతావు. అలాగే అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును,
మీ సంతోషం ఎవడనూ మీ అద్దరు నుండి తీసివేయడు. యోహాను 16:22 ఉంది. ఎప్పటికీ కూడా సంతోషమే అక్కడ. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. సమరయ స్త్రీతో చెప్తున్నారు యోహాను 14 ఆమె నీకు 5 భక్తులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్తారు. ఆ భక్తులు ఎవరో తెలుసా? పాస్టర్లు అన్నమాట. అనేకమైన పాస్టర్లు వెంబడించి అనేకమైన చర్చస్ తిరుగుతుంటారు దేవుని పిల్లలు. ఇక్కడ మాత్రం అన్ని అద్భుత కార్యాలు చూస్తారు, అన్ని బెనిఫిట్లు తీసుకుంటారు. సేవకురాల దగ్గర నుంచి మరి దేవుడి దగ్గర నుండి తీసుకొని హాయ్ బాయ్ అన్నారు చాలామంది. నేను అనుభవంతో చెప్తున్నాను, బాధతో వాళ్ళ విషయంలో. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు ఇక్కడ, నేను కాదు. అది గమనించాలి. భక్తి అంటే సేవకులు భరిస్తారనమాట. సృష్టికర్త అయిన దేవుడు భక్తే కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి వీళ్ళకి దేవుడిచ్చిన పిల్లల్ని పెంచడానికి ఆ జ్ఞానం ఇస్తాడు. స్తన్యం నుంచి తల్లిలాగా పెంచుతారు. ఆ వాక్యాలు చాలాసార్లు చెప్పడమైంది. కాబట్టి నేను ఇచ్చి వీళ్ళు తాగిన వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అంటున్నాడు ఇక్కడ దేవుడు. సమరయుడికి దగ్గరికి వచ్చాడు. అది ఇంకోలా బోధిస్తుంటాడు, శరీరానుసారంగా బోధిస్తారు. శరీరానుసారమైన ఆత్మ లోకము వారి మాట విను, లోక సంబంధమైనట్టు మాట్లాడతారని యోహాను సువార్త 1 యోహాను 4 ఉంది. ఆ కింద వచనాలు వాళ్ళు మన మాట వినరు అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వాళ్ళ మాట వినరు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మపక్ష ఆత్మతో ఉన్నారు. లోక సంబంధులు మాటలు వింటారు, వాళ్ళు లోక సంబంధమైన బోధ ఇష్టపడతారు అనుందట. కాబట్టి మీరు మంచి దినాల్లో అనేకమైన ఆత్మలు బయలుదేరున్నాయి. ఏ ఆత్మ పరీక్షించుకోండి. ఆ 1 యోహాను 4:1 అందుకే పరీక్షించుకోమన్నారు. పరీక్షించుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. దేవుని రాజ్యానికి రాలేరు, పెళ్ళికొమ్మంత సంఘంగా ఉండలేరు, సిద్ధపడలేరు. ఇప్పుడు దేవుడికి అన్నీ సరిచేసి సిద్ధపరుస్తున్నాడు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారికి ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే నీళ్ళు తాగి మొత్తము ఆ ఊరంతా కూడా సాక్ష్యం చెప్పి ఊరందరినీ రక్షించేసింది. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన బోధలు వింటుంటారో వాళ్ళ ఒక్కళ్ళు కూడా రక్షించలేదు. సువార్త అంటే ఇష్టపడరు. ఇంకా నాకు అది కావాలి, నా బాబుకి పెళ్ళి అవ్వాలి, నా భర్త రావాలి, నా భర్త ఎక్కడ ఉన్నాడో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాకు ఈ 2 విషయాలే నాకు ఉన్నాయి, ఇంకేవి నాకు ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే అన్నీ తీర్చేశాడు. దేవుడు నీతిని రాజ్యాన్ని వెతకలేదు కదా, అంతవరకు నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు ప్రేమించి. అయ్యో తెలీదు క్షమించేసయ్యా, నీ సేవకురాలు కుమార్తె ప్రభా క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుంటే అన్నీ ఇచ్చేశాడు. ఇంకే 2 పాయింట్లు ఉండిపోయింది. పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు తీసుకొస్తాననే మరి ప్రార్థన చేస్తుంటే చెప్తున్నారు. ఆలోచించండి. ఈ కారు కానీ ఉద్యోగాలు కానీ మనం ఎవరి కోసమైతే ప్రయాసపడి మన రాజ్యాలు కట్టుకుంటున్నాము, వాళ్ళు ఎవరైనా మనతో వస్తారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తేనే దేవుడి రాజ్యానికి వెళతాము. అక్రమం చీవాదాలు పోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన నామంలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. స్వస్థతల కోసం పరిగెడతారు, అద్భుత కార్యాలు కావాలని పరిగెడతారు. అవి బోర్డులు పెట్టి ఫోటోలు పెడుతూ ఉంటారు. అది కాదు ఇక్కడ. నీ కన్ను చెడినదైతే అది ఏంటవుతుంది? అది నీ కన్ను అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తీసివేసి నీ కుడి కన్ను అభ్యంతరపడినట్టు దాన్ని తిరిగి తీసివేయి అన్నాడు. అందుకే ఒక అవయవం లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా మంచిది. లేకుండా వెళ్తే నీకు పడవలేదు. నీ దేహమంతా అగ్నిలో పడవేయకుండా అవయవం తీసి పారేస్తే నీకు ఏదైతే అభ్యంతరం తీసి పారే అంటున్నాడు.
దేవుడి రాజ్యం ఎంత ప్రాముఖ్యమో నువ్వు ఆలోచించుకో. ఒక్క అవయవం లేకపోతే నీ బాడీలో ఏం పర్వాలేదు, స్వస్థత కోసం ఏం పరిగెట్టద్దు. నీ అవయవాల్లో ఏది నీకు అభ్యంతరకరంగా ఉంది అది ఆలోచించుకోవాలి. తీసి పారేస్తావా, లేకపోతే దేవుడి మాట విని చక్కగా చిన్న అవయవాలతో దేవుడి నామం ప్రకటిస్తావా అని దేవుడు అడుగుతున్నారు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడి అడుగుతున్నారు. ఇంకేం చేస్తారంటే యోహాను 17:9-11 వచ్చినాను. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారే ఉన్నందున వారి కొరకే నేను ప్రార్థన చేయించున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఆమె ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము అని యేసయ్య కూడా తండ్రి కృపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు. నా పిల్లలు ఎందుకు మొదట ఆత్మీకంగా వాళ్ళ జీవితాలు స్టార్ట్ చేసి ఇప్పుడు శరీరాసారుగా ఎదిగి అయిపోయారు. భూ సంబంధమైనవి ఎందుకు వాటి మీద మనసు పెట్టుకుని ఉన్నారు? ఎందుకు అవి వెతుకుతున్నారు? భూ సంబంధమైనవి ఎందుకు వెతుకుతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి, యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడి ప్రార్థన చేస్తున్నారు. ఆయన కుటుంబార్ష నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ముందు కూడా ఏడుస్తున్నాడు వాళ్ళ కోసం. ఏ ఒక్కరు నశించుకోకూడదయ్యా, ఎన్ని మంచి సాక్ష్యాలు కలిగిన వారు నేను ప్రకటించి అనేకమైన బిడ్డలను రక్షించి పెళ్లి కుమార్తె సంఘంగా తయారు చేయవలసిన బిడ్డలు, అనేకమైన బిడ్డలు దేవుని మీద తిరగబడి ఖడ్గం పాలవుతున్నారు. ఎందుకయ్యా? సంబంధింపక తిరగబడిన ఖడ్గం పాలవుతారు. యెషయా 1:15 కింద వచనాల నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే యోహాను 17 వచనంలో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుడు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడు ఉన్నాడేమోనండి నాలో అంటున్నాను. దుష్టుడు ఇలా చేస్తున్నాడు అని నాకు తెలుస్తుంది. నాతో మాట్లాడారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ సాక్ష్యం. అది తెలుస్తుంది, కానీ ఎందుకు సాక్షి చేసుకోలేకపోతున్నారు? అందుకని దేవుడు యేసయ్య కృపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. ఆత్మీయ తల్లిగా నేను దుఃఖపడుతున్నాను. అది దుష్టుడు పట్టకుండా తను భద్రం చేసుకోమన్నాడు కదా, ఎందుకు భద్రం చేసుకోవట్లేదు? ఎక్కడున్నాయి ఈ వాక్యం వినాలనే దేవుడి, ఈ వాక్యాన్ని దేవుడు ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రేమించే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క సంఘము దేవుని బిడ్డలుగా ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అపోస్తలుల గారేమో 9:31 వచనంలో కూడా కావున యోదయ గలిలయ సమరయ దేశంలో అంతటా సంఘము క్షమాభివృద్ధి నొందొచ్చు సమాధానం కలిగి ఉండేది. సంఘం కలుగుందంట, సమాధానం కలిగిందంట. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయం కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించుచుండాలని చెప్తున్నారు కదా, అలా విస్తరిస్తూ ఉంది సంఘము. ఎలా విస్తరిస్తుంది? సమాధానము కలిగి ఉందంట, మళ్ళీ ప్రభువునందు భయం కలిగి ఉంది. సంఘము పరిశుద్ధాత్మ నుండి ఆదరణ పొందుకుంటుంది, కలిగి నడుచుకొని విస్తరించుతుంది అన్నమాట సంఘం. యోదయ గలిలయ సమరయ దేశంలో అంతటా సంఘము క్షమాభివృద్ధి చెందుతుందంట. పౌలు గారు రాసిన 9:31 వచనంలో పౌలు గారు ప్రతి సంఘాలకి వెళ్ళి ఇదే బోధించారు. మరి యోహాను గారు కూడా సంఘములతో ఆత్మ చూపించిన మాట చెవిగల వారు వినుగాక అని, నువ్వు మొదటి ప్రేమను మర్చిపోయావు అని చెప్తున్నారు.
అవన్నీ వినాలి. చెవులు గలవాడు అంటే జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. రెండో రాక వచ్చే వరకు కూడా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారంటున్నారు. అందుకే మధ్యాకాశంలో బోరబోదగానే పరిశుద్ధాత్మ గుంపు సిద్ధంగా ఉండాలి అని పెళ్లికుమార్తె సంఘం గురించి చెప్తున్నారు. మరి ఇందులో 7 మెట్లు ఉన్నాయి. పెళ్లికుమార్తె సంఘంగా మనం సిద్ధపడి ఉండాలంటే 7 మెట్లే కాదు. ఆ మొదటి మెట్టు ఏంటంటే మానవాళికి స్వార్థ అందేటట్లు దేవుడే చేస్తారు. అది మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందు అంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ విషయంలో సేవకుల్ని వాడుకుంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకొని సమర్పణ కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు దేవుడికి అంకితం చేసుకుంటారో. అంకితం చేసుకోవడం అంటే లోకంతో కలిసి ఉండకూడదు, మనుష్యాత్మతో, లౌకికాత్మతో, అపవిత్రాత్మతో, బ్రహ్మచాత్మతో ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు జీవితాన్ని అంకితం చేసుకున్న వాళ్ళకే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరచరు. వాళ్ళు ఈజీగా ఇంట్లో పనులు కావాలంటే ఉద్యోగంలో కూడా మంచి పేరు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తారు. మరి పార్ట్ టైంగా సువార్త చేస్తారు, అనేక బిడ్డలను రక్షిస్తారు. ఆ డబ్బులు కూడా అన్నీ దేవుడికే అర్పిస్తారు. దేవుడి పనికి వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు చదువుతాం వెనసెల్ 4 ఎందుకంటే నాకు ఈ మాటలు దేవుడు పరిశుద్ధాన్ని పొందుకున్నప్పుడే ఈ మాటలు ఎక్కడున్నాయో నాకు ఎవరు బోధించలేదు, నాకు తెలియదు. మమ్మల్ని అభిషేకించమని మేము చర్చ్ మా చర్చ్లో కూడా మా పాస్టర్ గారు అర్థమవ్వలేదు, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవ్వలేదు. 600 బ్రాంచెస్ ఉన్నా కానీ సరే వాళ్ళకి అర్థమవ్వలేదు ఈ విషయం. అభిషేకించడం ఎవరు సువార్తగా చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఆస్తిలో భాగం ఇచ్చాము, పరిచర్య చేశాము, దర్శన భాగం ఇచ్చాము. కాబట్టి వాళ్ళ కోసం కీర్తనలు 26 ఉంటుంది. అటువంటి సంఘములను విడిచిరండి. చదువుతాను ఆ మాట ఒకసారి. ఆ చదివి అప్పుడు ఎఫెసీయులు 4 చూద్దాం. కీర్తనలు 16 ఎంతముందు. ఎందుకంటే మనము దేవుడు ఎందుకు మనకు సాక్ష్యం ఇస్తాడంటే అనేక మందిని వెలిగించడానికి, మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు. అది దీపం మీద పెట్టమంటున్నాడు, దీప స్తంభం మీద పెట్టమంటున్నారు. వాళ్ళ శోధన కాలంలో దాస్తాననే ప్రకటన 3:10-11 ఉంది. అది ఎస్తేరు మహిమ వీళ్ళిద్దరితో మాట్లాడారు దేవుడు. ఆ మెసేజ్ చెప్పినప్పుడు దేవుడు కాలంలో మాట్లాడాడు. వరదతో అంత కొట్టుకుపోతున్నాయి మొత్తం అంతా, ఉదురు తుఫాన్లాగా. ఇప్పుడు అనేక తుఫాన్లు విజయవాడలో, చెన్నైలో, ఇప్పుడు కొరియాలో తుఫాన్లు ఎలా వచ్చే ప్రమాదకరంగా. ఆ ఉరుములు, మెరుపులు, వరద, వర్షం ఇవన్నీ కూడా దేవుడు ఉగ్రతకు సూచన. అది కూడా ఒక మెసేజ్ ఉంది. ఆ విషయాలు కూడా దేవుడు నాతో మాట్లాడాడు. అటువంటి వారిని నేను దాస్తాను అని ప్రకటన 3:10-11-12 ఉంది. దాస్తాడంట. దీపవృక్షం మీద పెడితే, ఆ వాక్యానికి లోబడితే, అలా సువార్త యథార్థంగా ప్రకటిస్తే, అటువంటి మరి అది ప్రకటన చేయడానికి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మీకు తెలియలేదని అపోస్తలులు 19 ఉంది. అది నా సాక్ష్యం. నేను దేవుడిని అడిగాను, భక్తి అర్థం కావట్లేదయ్యా, నాకు నేర్పించేయాలి, నా జీవితం నీకు అంకితమిస్తున్నానని 2 చేతులు పెట్టి దేవుడిని ఇలా అడిగాను. 21వ సంవత్సరంలో నాకు నేర్పించినప్పుడు నేను చెప్పకపోతే నాకు కఠినమే తీయకూడదు. అనేక మంది నేను విడిపిస్తాను ప్రభా, బాధ్యత వహిస్తాను అన్నాను. అంతేగాని పాస్టర్ అవుతానని
నేను అనుకోలేదు. నాకు ఆ వరాలు ఇస్తాడని నాకు తెలియదు. సొదొమ గొమొర్రా పట్టణం లాంటి ఏరియాలు 4-5 ఏరియాలు ఇస్తాడని నాకు తెలియదు. అక్కడ నేను స్థిరపరుస్తాడు ఈ జరుగుతుందని నాకు తెలియదు. నాకు చర్చిస్తాడని నాకు తెలియదు. ఆయన అఫీషియల్ లెక్కలో ఉంచుతాడని నాకు తెలియదు. గవర్నమెంట్ లెక్కలో నేను ఫాస్ట్గా ఉంచుతాడని నాకు తెలియదు. ఎంత ప్రేమించాడు ఆలోచించండి. మీకు కూడా తెలియనప్పుడు ఆ దేవుడే మీకు చెప్తారు. ఇంటికి ఎంతో మంది దేవుడు రాజ్యానికి రావలేకపోతున్నారు. దేవుడు రాజ్యానికి రావడానికి ఆ మార్గం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. నమ్ముకుంటే చాలా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం అది. నమ్ముకుంటే చాలదు. నేను మోసపోయాను నమ్ముకొని గుడ్డి భక్తి చేసి. కాబట్టి కీర్తనలు 26వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 26 వచ్చాయి. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయములను పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. పనికి మాలతో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. దుష్టుల సంఘము నాకు అసహ్యము. నన్ను పరీక్షించేసాయా, నేను ఎంత భక్తి చేసినా ఎందుకు నా పరిస్థితి ఇలాగుంది నేను అడిగాను. పనికి మాని వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషులని నా చేతులు కడుగుకొందును. నేను కడుక్కున్నాను. అక్కడ నుండి వచ్చి జనాలు వస్తే నాకు 600 పైన బ్రాంచెస్ దానికి. విజయనగరంలో కూడా మా నాన్నమ్మ మా డాడీ వాడు వెళ్తున్న సంఘం ఉంది ఇక్కడ. నేను వెళ్ళలేదు. నన్ను వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. నన్ను వెళ్ళనివ్వలేదు. నా పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేశాడు. ఆయన ఇప్పుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే అనేక మంది బిడ్డలు దేవుని నమ్ముకున్నాం కదా అని ఒక భ్రమలో ఉన్నారు, కానీ తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవట్లేదు. ఎవరితో సాంగత్యం చేస్తున్నారో తెలుసుకోవట్లేదు. వేశ్యని క్షమిస్తాను కానీ వేషధాన్ని క్షమించను అంటాడు. ఆ విషయం తెలుసుకోవట్లేదు. అక్రమం చేయవల్ల పొండి మీరు నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఏడుస్తారా? ఇప్పుడు సర్వ్ చేసుకుంటారా? అప్పుడు సర్వ్ చేసుకుంటా. మంచిదా మనకి? రేపు పొద్దున్న నాకు దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడా లేదా, నాకు అడిగిన తీర్పిస్తాడా లేదా? కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోకుండా ఈ మాటలు చెప్పేస్తున్నాడు. ఆయన నేను చెప్దామని అనుకోలేదు. ఆయనది దుఃఖం, నాకు కాదు. ఇది మీరు పొందుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఆ దుఃఖం. ఎలాగైనా విడిచిపెట్టకుండా ఉండి ఆయన సహాయం చేస్తాడో. మత్తయి 10:20 ప్రకారం ఆయన మీలో ఉండి ఎలా మాట్లాడతారో అర్థమవుతుంది. నేను అనుభవిస్తూ చెప్తున్నాను ఆ మాటలు. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములు వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వివరిస్తున్నాడు. ఇది అర్థమయ్యేలా మాట్లాడే దేవుడు.
చూడండి, ఇది ఫస్ట్ పాయింట్. సువార్తని టీవీ ద్వారా ప్రకటిస్తారు, మీడియా ద్వారా ప్రకటిస్తారు, సెల్ ఫోన్ ద్వారా ప్రకటిస్తారు, మీ నోటితో ప్రకటిస్తారు, ఇంటికి వెళ్ళి ప్రకటిస్తారు. సువార్త ప్రకటించాలి, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి, మీరు బాప్తిసాలు ఇవ్వండి, నేను ఏ సంగతితో చెప్పినా అవి మాత్రమే మీరు బోధించండి, అప్పుడు మీతో నేను సదాకాలం ఉంటానంటున్నాడు. ఆయనతో సదాకాలం ఉండాలని ఇష్టం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉండడం కాదు, నాలోనికి రండి అని ఆహ్వానించండి. నేను ఒక తీర్మానం చేసుకున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అంకితం ఇస్తున్నాను అని చెప్పి నేను 21వ సంవత్సరంలో నేను చెప్పాను అన్నమాట. నా మొదటి ప్రేమ నా దేవుడిదే, నా భర్తకి ఇవ్వలేదు, నేను ఇప్పటికీ ఇవ్వలేదు, నా దేవునికే ఇచ్చారు. ఆ ప్రేమ ఉన్నప్పుడే దేవుడు వాడుకుంటాడు. శాస్త్రుల పరిచయం చెప్తారు కదా, అలా చేయరు. వాక్యాలన్నీ చూడడం కాదు, ఒక అనుభవంలో నుంచి రావాలి. ప్రాక్టికల్ తీరు ఉంటేనే మార్క్స్ వేస్తారు పిల్లలకి. అలాగే మన దేవుడు, ఆ టీచర్ సృష్టించిన దేవుడు టీచర్స్ అలా చేస్తుంటే ఆ గవర్నమెంట్ అలా చేస్తుంది. మరి ఆ గవర్నమెంట్ని పెట్టిన దేవుడు ప్రాక్టికల్కి థియరీకి రెండు చూడ. మన ప్రతి క్రియలు మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. మీరు కూర్చోవడం లేకుండా నేను చూస్తున్నాను. ఆ 139 కీర్తనలో ఉంది, 1 నుండి 4 వచనాల వరకు. 1వ వచనం 139 కీర్తన, మీరు 1, 2, 3, 4 వచనాలు చూస్తారు, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా సిద్ధపడి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏదో విధంగా స్వార్థను ప్రకటించి కృప ద్వారానే రక్షించబడ్డాం. మనకు అర్హత లేదు. మంచి సాక్ష్యాలు ఇచ్చాడు, మంచి అనారోగ్యాల నుండి, చెడు వ్యసనాల నుండి, చెడు జీవితం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించిన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఆ పని, ఆ మనసు, ఆ ఒప్పింప చేసే మనసు దేవుడు ఇచ్చారు. లేకపోతే ఒప్పుకోరు, ఎవరు ఇష్టపడరు. చిన్న తప్పు చేసినా ఒప్పుకోరు, నేను చెయ్యలేదు అని వాదిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఒప్పింప చేసేస్తాడు. ప్రతిదీ ఒప్పుకుంటారు వాళ్ళు. ప్రతి విషయం మంచిదైనా చెడదైనా ఏదైనా ఒప్పేసుకుంటారు. అలాంటి యథార్థమైన హృదయము దేవుని హృదయంలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఎస్సి 4వ అధ్యాయంలో దేవుడు ఈ మాటలు కూడా నాకు చెప్పారు, మమ్మల్ని అభిషేకించని అన్నారు. అంత పెద్ద చర్చ అయిన మమ్మల్ని అభిషేకించని అన్నారు. ఎవ్వరు మాట్లాడలేదు. మేము 2 సంవత్సరాలు ప్రార్థనలో ఉండమన్నారు, దిద్దుబాటు చేసుకుని ఉండండి అన్నారు. మమ్మల్ని అభిషేకించలేదు. అభిషేకిస్తే మేము దేవుని పని చేసుకొని బ్రతుకుతాం, దేవుని కోసం బ్రతుకుతాం అని చెప్తే అభిషేకించలేదు, మమ్మల్ని పంపించలేదు. అభిషేకించకపోతే ఈనాడు అని దేవుడే అభిషేకించారు. అప్పుడు ఈ మాటలు నేను ఇలా ఏడుస్తుంటే అప్పుడు దేవుడి మాట చూపించారు. అసలు 4వ అధ్యాయము 11 నుండి మాట్లాడారు దేవుడు. మనమందరము విశ్వాస విషయంలోనే దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణ అవునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు స్వార్థికులను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించారు. మేము కాపర్లకే మేము అభిషేకిస్తాం, సువార్థికులకి అభిషేకించాను. దేవుడు సువార్థికుడిగా నా భర్తను పిలుచుకున్నారు, నన్ను కాపరిగా పిలుచుకున్నారు. కానీ సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి స్త్రీ పురుషులు భేదం లేదని, మరి యేసేతోటి కూడా దేవుడు స్త్రీలు పనిచేశారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మేడగదిలో స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అందరూ దేవుడిని ప్రకటించవచ్చు, కాపరిగా ఉండొచ్చు, బాప్తిసాలు ఇవ్వచ్చు. మొత్తం 28, 18, 19, 20లో ఉంది కదా. నా విషయం నేను ఆలోచించుకోలేదు, కానీ
సువార్థికుడిగా అభిషేకించు. దేవుడే నన్ను అభిషేకించి ఒక దర్శన పిలుపు మీద నన్ను దేవుడు ఇక్కడ పిలిచారు. చెన్నై నుండి వచ్చారు. మరి మూడు మీటింగ్లు అయ్యాయి జూట్ మిల్ దగ్గర. అక్కడ నేను 3 ప్రవచించి చెప్పారు. ఎక్కడైతే నేను సేవకు వచ్చానో అక్కడే నాకు స్థిరమైన సంఘం ఇస్తానని 4-5 పరిచయంలో దేవుడు సంఘాలను వాడుకున్నారు. ఆ పరిచయం అయ్యాక నేను ఇంకా బాధపడుతుంటుంటే నన్ను స్థిరపరిచిన నేను ఎక్కడికైతే విజయనగరం తీసుకొచ్చి జొన్నగుడ్లో దేవుడు స్టార్ట్ చేశారో అక్కడే స్థిరపరిచాడు నన్ను. అక్కడే నాకు సంఘాన్ని ఇచ్చారు. దేవుడు స్థిరపరిచాడు, మనుషులు స్థిరపరిచేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. తండ్రి కుడిపార్శ్వంలో దేవుడు దుఃఖపడి ప్రార్థన చేస్తాడు. నా పిల్లల్ని దుష్టుడు ముట్టకుండా భద్రపరచు ప్రభా, నేను ఏర్పాటు చేసిన బిడ్డల విషయంలో ఆయన అక్కడ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సహాయం చేస్తాడు. అలాగే నాకు సహాయం చేశాడు. నా కుటుంబానికి పరిచర్య, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా సహాయం చేసింది దేవుడే, ఎవరు కాదు. చాలామంది అంటుంటారు డబ్బులుంటే చేస్తారని. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చేయగలరు, ఏదైనా చేయగలరు అని నేనే మంచి ఛాలెంజ్గా నా దేవుడు నన్ను నిలబెట్టాడు. అటువంటి వారిని బలపరిచేదానికి నన్ను నిలబెట్టుకున్నాడు. నాలోకి రండి ప్రభు నువ్వు అడిగినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు అలా నియమించి, అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమైంది మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురు కొట్టబడిన వారమే ఉండగా. కాసేపు ఈ చర్చలు ఉంటారు, కాసేపు ఆ చర్చలో ఉంటారు, అలా ఎగురుతూ ఉంటారు. అలా ఉండదు అని చెప్తున్నారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. పౌలు గారు చెప్తున్నారు, అన్ని విషయాల్లో ఎదగండి. నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, నేను నన్ను పోలి నడవండి అని నిలబడ్డాడు ఆయన. ఆదిమ సంఘము బోధ ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలుకు కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్టు శరీరంలో అభివృద్ధి కలుగజేసుకొనిచున్నది. అంటే సంఘం అలాగే అభివృద్ధి కలుగజేసుకుంటుంటుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. శరీరంలో వేసే శిరస్సు అయితే అవయవాలుగా ఉన్న పిల్లలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసు నుంచి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నా సంఘాన్ని పెళ్లి కుమార్తె సంఘంగా అందరూ ఒకటే. అటువంటి ప్రేమనిచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్టు మీరికి మీదగా నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాము అని పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారు వారైతే అంధకార మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులో కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. సమయ స్త్రీ అదే విషయంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే నేనిచ్చి నీరు తాగితే ఎప్పటికీ నువ్వు తప్పిగలవు అని ఆమె ఎలాగైతే సువార్తను ప్రకటించిందో అలా ప్రకటన చేయడం దేవుడు కృపించారు. అది సువార్త. దేవుడు మానవులందరికీ సువార్త ప్రకటించబడాలి, అప్పుడే దేవుడు వస్తాడు అని చెప్పి ఇక్కడ యోహాను 14:24 వచ్చాము. మత్తయి సువార్త 14 వచనంలో ఉంది ఆ మాట. అంతం వచ్చే వరకు, అంతం వస్తుందట, అప్పుడు అందరికీ సకల జనులకి ప్రకటించబడాలి. అందుకే ఆ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు. నాకు తెలియదు అసలు ఆ యూట్యూబ్ ఛానల్ విషయంలో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు అవన్నీ. కాబట్టి ఏదో విధంగా మనం ఈ విధంగా ప్రకటన చేయాలి సువార్త. ఫస్ట్ మెట్టికేమో మిగిలిన మెట్లు చాలా స్పీడ్గా ఎక్కుదాం, ఎందుకంటే టైం అయిపోతుంది. సొంత రక్షకుడిగా అంగీకరించి వారికి సంఘంలో చేర్చుకోవాలి. అది సెకండ్ స్టెప్. ఈ వార్త అంతా, ఈ సువార్త అంతా ఇప్పుడు వింటున్నారు కదా ప్రతి ఒక్కరు, వీళ్ళందరినీ కూడా సంఘంలో చేర్చుకోవాలి. వాళ్ళ సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. లేకపోతే నశించిపోతున్న వారికి దేవుని గురించిన వార్త వెరుతనంగా ఉండదట.
రక్షించబడే వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఏ శక్తిలో ఉన్నారో ఒకసారి మీరు సార్లు చేసుకోండి. అందుకే రోమ 10:9 ఎంతో జ్ఞానం కలిగి ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో, మరి జ్ఞానవంతులుగా ఉండి బైబిల్ బాగా వచ్చి ఎన్నో బైబిల్ కాలేజ్ చదివిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది విషయాలు. దేవుడు అటువంటి వారు కూడా ఎంచుకోలేదు, కానీ విద్యలేని పామరుల్ని దేవుడు ఎంచుకున్నారు. ఏమీ తెలియదు నన్ను దేవుడు ఎంచుకున్నారు. ఆ సంఘంలో ఉన్న బిడ్డలు కూడా అలాగే ఎంచుకొని దేవుడు ఆ పనిముట్లుగా వాడుకుంటున్నారు. అందరూ కూడా దేవుడికి ఎన్నో కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నారు. అందుకని రోమ 10:9 2వ మెట్టులో అర్థం ఏంటంటే, ఎంతమంది అయితే ఇవన్నీ విషయాలు ఈ సువార్తను అంగీకరిస్తారో సంఘంలో వాళ్ళని చేర్చుకుంటాడట దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే చేర్చుకుంటాడు. వాళ్ళంతగా రాలేరు. ఎవరైతే అలా విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు. ఆ కృప ద్వారా రక్షించబడతారు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడే సంఘంలో చేర్చుకుంటాడు. మీరు ఎందుకు చేర్చుకోబడలేకపోతున్నారు? సరి చేసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు చేర్చుకుంటారు. ఎంతోమంది అవసరాలకు శారీరకంగా భూ సంబంధమైన కోసం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా సంఘంలో చేర్చుకుంటాడు. అది దేవుడి సంఘము, దేవునికి ఇష్టమైన సంఘము. పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘంగా ఆ 3,000 మందిని రక్షించుకున్నారు కదా. పేతురు ప్రార్థన చేస్తూ ఇప్పుడు మరి అపోస్తల కార్యాలలో 2వ అధ్యాయంలో ఆ విధంగా దేవుడు రక్షించుకుంటాడు. అన్ని జనులతో సహా వాళ్ళ భాషలతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆ అనుభవం కూడా నాకు ఇచ్చింది. మరి ఆరాధన చర్చిలో నేను పనిచేస్తున్నప్పుడు అన్నిలు కూడా రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి ఎంతమంది మరి 10:9 మనం ఇందాక చదివాం కదా. రోమ 10:9 ఆ విధంగా రక్షించబడతారట. మరొకసారి ఆ మాట మీకోసం చదువుతున్నాను. రోమ 10:9. అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతుంది. దేవుడే ఇవన్నీ కార్యం చేసి ఈ సాక్ష్యం చెప్పిస్తాడని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మాట్లాడుతున్నాను. ఆ వాక్యం ఈ సాక్ష్యాన్ని అంగీకరించి ఒప్పుకుంటారు, సరి చేసుకుంటారు, వాళ్ళని రక్షించబడిన వాళ్ళని సంఘంలో చేర్చుకుంటారంట. ఇది మొదటి మెట్టు. 2వ మెట్టు. 3వ మెట్టు ఏంటంటే, రక్షణ పొందుకున్న వారిని పాపాలు ఒప్పింపచేస్తాడు. ఎందుకంటే పాపం ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపలికి రాడు, మరి దేవుని రాజ్యాల్లో ఎంట్రన్స్ ఉండదు. ఎందుకంటే అది పరిశుద్ధ పట్టణం కాబట్టి. వ్యవహారం 16:8 ఉంటుంది. ఆయన వచ్చి పాపముల గురించి, నీతి గురించి లోకాలు ఒప్పింప చేసే ఆత్మను మీకు ఇస్తున్నాను. ఆయన కన్నీటితో ప్రతిదీ ఒప్పుకుంటారు. సంఘంలో వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధి అనుభవించినప్పుడు ఒప్పుకుంటారన్నమాట. అదే 10వ వచనంలో ఉంటుంది. రోమ 10:10 నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ పొందుకోవాలంటే నోటితో ఒప్పుకుంటారు ఉంటుంది. ఇది 3వ మెట్టు. ఇప్పుడు మనం 4వ మెట్టుకు వచ్చాము. 4వ మెట్టు ఏంటంటే, ఇలాగ ఎప్పుడైతే మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలి? అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు, కొన్ని వరాలతో నింపుతాడు. ఆ వరాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. పాపాలన్నీ ఒప్పుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు ఆ నాలోకి రా అంటే అప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు జీవగ్రంథంలో వారి పేరున్నట్టు వాళ్ళు చూస్తారు. జీవగ్రంథంలో వారి పేరున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే లోక 10:20 మరి దేవుడు చూద్దాం ఆ మాట. లూకాసు వార్త
10వ అధ్యాయము 20వ వచనం. ఆయన దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. శిష్యులు సంతోషపడుతున్నారు. దెయ్యములు దేవా నీ పేరు చెప్తే భయపడుతున్నాయి అని అవి వెళ్ళిపోతున్నాయి అని అంటే మీరు దాంట్లో సంతోషపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు కదా, అందుకే మీరు అవి దెయ్యములు మిమ్మల్ని చూసి పరిగెడుతున్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మీ పేరున్నాయి సంతోషించండి. కోట తీసుకోవాలంటే, రేషన్ తీసుకోవాలంటే పేరుందా తమ్మయ్యి అని అంటారు కదా. ఈ లోకంలో ఉండే దేవుని రాజ్యంలో నీ పేరు నోటెడ్ చేసుకోవాలి. అది నోట్ అయిందా లేదా, జీవనంలో నీ పేరు లిఖించబడిందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఇక్కడ ఉన్నది. ఈ అనుభవం కూడా దేవుడు ఇచ్చారు. అనేక మంది చీకట్లు బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి దేవుడు అభిషేకించి మరి యెషయా 61:3 ప్రకారము దేవుడు నన్ను తీసుకొచ్చారు. పేదలకు సువర్తమానం ప్రకటించడానికి నేను అభిషేకించాను. చెరలో ఉన్న వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి నేను అభిషేకించానని చాలామంది ఈ 4-5 పరిచయంలో దేవుడు వాడుతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఈ వాక్యం. అప్పుడు దేవుడు నాకు చూపించారు. అంతవరకు నాకు తెలియదు జీవగ్రంథంలో పేరు. అలాగే ఫిలిప్పీలు 3వ అధ్యాయంలో కూడా 3:4 కూడా ఉంటుంది. మరి సహకారుల పేర్లు, ఆ స్త్రీలు సహకారుల పేర్లు పౌలుకి సహకరిస్తున్నారు సువార్తలు. ఆ స్త్రీలు ఎవరైతే సహకరించారో వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉంటాయి అనేది అక్కడ. అది కూడా ఒకసారి చదువుతున్నాను మీకోసం. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి. చాలాసార్లు ఈ మాటలు చెప్పడం జరిగింది, ఎందుకంటే జీవగ్రంథంలో రాసుకోవాలి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెవిన్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:3 వచనంలో ఉంది. ప్రకటన గ్రంథంలో ఎంతమంది పేర్లు అయితే జీవగ్రంథంలో వ్రాయబడి లేదో వాళ్ళ దేవుని రాజ్యం వెళ్ళరు అని ఉంది. కాబట్టి ఎఫెసీలు ఇది 6వ స్టెప్. ఇది మత్తయి 12వ అధ్యాయం 27-28 వచనాల్లో కూడా ఉంది. కాబట్టి 7 మెట్టు ఎక్కుతున్నాము. 7 మెట్టు అయిపోతుంది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం అన్నమాట. పరిశుద్ధాత్మ చేత ఇది జీవగ్రంథంలో పేరు రాసిన తర్వాత స్టాంప్ వేస్తారు కదా. ప్రతిదానికి ఏ సర్టిఫికేట్ స్టాంప్ ఉంటాయి కదా, దాని వాల్యూ. ఏ ఆధార్ కార్డు దేనికైనా స్టాంప్ ఉంటాయి కదా, దానికి వాల్యూ ఉంటుంది. ఎంత చదువుకున్నా దానికి స్టాంపులు ఉండకపోతే దానికి ఏమి కూడా వాల్యూ ఉండదు. అలాగే దేవుడు ముద్ర వేస్తున్నాడు వీళ్ళ మీద. ఎవరైతే ఇటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ విషయంలో ఈ 6 స్టెప్పులు ఎక్కారో వాళ్ళకి దేవుడు ముద్ర వేస్తున్నాడు. సాతాను ముట్టకుండా వాళ్ళ మీద ముద్ర వేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం, పరలోకము వెళ్ళడానికి అర్హతలు అనమాట. ఇది ఎఫెసీయులు 4:30 వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని ఒక హెచ్చరికగా, మిమ్మల్ని ముద్ర వేశాను, మీరు నా బిడ్డలు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దుఃఖపెట్టే పనులు ఏమి చేయొద్దు అని దేవుడు సహాయం చేస్తున్నారు. ఎఫెసీయులు 1:13 వచనంలో కూడా మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఈ విధంగా దేవుడు చెప్తున్నారు. కాబట్టి సార్వత్రిక సంఘంగా మనం సిద్ధపరుస్తాం, దేవుడు సిద్ధపరుస్తాను అంటున్నాడు. మరి మత్తయి 24:36 కూడా
అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే కానీ ఏ మనుష్యుడైనా పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి తండ్రి అనే దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 5 మెట్లు ఎక్కున్నామా లేదా అని చెప్పి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు. మధ్యాకాశం వచ్చి దేవుడు బోర ఓదగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెడతాడు. ఆ పెళ్లి విత్తులో ఉండాలి. అక్కడ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం, అక్కడ ఏం జరుగుతాయో. ఆ నీతి సింహాసనం దగ్గర దేవుడు ప్రతి ఒక్క కన్నీటి యొక్క బాష్ప బిందువులు తుడుస్తానన్నాడు. ప్రతి ఒక్క క్రియల ప్రకారం మంచిమైన సరే చెడ్డమైన సరే ఆ న్యాయపీఠం ముందు లెక్కప్ప చెప్పాలి. దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు కూడా ఏ స్థితిలో వాళ్ళు మరి రాకుమారులుగా యేసయ్యతో కలిసి ఏలుబడి చేస్తారో అవన్నీ కూడా అపాయింట్ చేయడము, ఈ కిరీటం ఇవ్వడము. మరి మొదటి కొరింథీ 2:9లో మరి దేవుని పిల్లల విషయంలో నేను సిద్ధపరచిన మంచివైన సరే చెడ్డవైన సరే ఏవి సిద్ధపరచాలో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాబట్టి అవి కూడా అక్షరార్థంగా శరీరానుసారంగా బోధ చేయకుండా ఆత్మానుసారంగా దేవుడు చెప్పడానికి కారణాలు ఇవి. అవి మనకి ఇంకా కంటికి కనబడవు. అక్కడికి వెళ్ళినప్పుడు అవి చెవికి వినబడతాయి, కంటికి కనబడదు. మనకైతే అవన్నీ కూడా మేము గ్రహిస్తున్నాం, మనకైతే ఇవి అర్థమవుతాయి అని కింద ఉంది. అది ఎవరైతే ఆ కింద వాక్యంలో మొదటి కొరింథీ 2:9లో మనకైతే ఇవి గ్రహించగలుగుతున్నాము అని చెప్పుకుంటుంది అక్కడ. అదేనమాట పరిశుద్ధాత్మ దేవుడు మరి తీసుకెళ్ళి న్యాయపీఠం ముందు ఆయన ఇచ్చే బహుమానాలు. కాబట్టి ప్రకటన 7:4లో కూడా మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారి లెక్క చూడగా 1,44,000 మంది. ఇంకా అది పెరుగుతూనే ఉంది. అంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. కోట్ల మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సిద్ధపడ్డ వారిని తీసుకెళ్తారు అంటారు. మరి మత్తయి 19:28లో ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడము అని ఉంది. అక్కడ అందరికీ తీర్పు తీర్చే పరిస్థితులు, మరి అక్కడ ఆరాధన చేసే పరిస్థితులు. మరి మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో మరి దేవదూతలకు మీరు తీర్పు తీరుస్తారన్నది అక్కడ. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పేతురు ఇదిగో మేము సమస్త 27వ వచనంలో ఉంది. మత్తయి 19వ అధ్యాయము 27వ వచనం పేతురు అడుగుతున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుచున్నది కనుక మాకేమి దొరుకుదని ఆయన అడిగారు అనమాట. ఏమి దొరుకుతుందంటే ఇవి దొరుకుతాయి అన్నమాట. ఒకసారి ఆ వాక్యం చూసి చూపించేద్దాం. మత్తయి సువార్త ఎంత 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకున్నారు. మొదటి వారు అనేకులను కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. మొదటి వచ్చిన వాళ్ళు లాస్ట్లో ఉంటారు. అంటే లాస్ట్లో వస్తారండి దేవుడి పిల్లలే, కానీ ముందు వెళ్ళిపోతారు. కళ్ళు రేపు పాటలో రహస్య రాకడా వాళ్ళకి అర్థమవుతుంది. పేపర్లో కూడా పడిపోతుంది, ఎంతమంది కనబడట్లేదు, ఈ ఊర్లో ఈ దేశంలో ఎంతమంది కనబడట్లేదు అని చెప్పి. ఎందుకంటే ఆ బోర వినే జ్ఞానేంద్రియాలు వాళ్ళు లేవు కాబట్టి.
ఎప్పుడైతే సిద్ధపడ్డారో వాళ్ళకి వినపడతాయి. మన రహస్య రాకడ ప్రకటన 1:7 ఉంది కదా, ఆ ప్రతి నేత్రము వాళ్ళకి వస్తుంది. ఆ రహస్య రాకడలో వస్తున్నప్పుడే అప్పుడు ఆ శ్రమ దినాల్లో కొంతమంది రక్షించబడతారు. కాబట్టి ఆ శ్రమ దినాలు 7 శ్రమ దినాల్లో ఉండి అప్పుడు బాధ వస్తేనే బోధ అర్థం అవుతుందా, లేకపోతే ఇప్పుడే సిద్ధపడి ఉంటామా అని మీరే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న లూకా 22:30లోని, అలాగే ప్రకటన 14:3లోని, ప్రకటన 14:1లోని ఈ 1,44,000 మందితో దేవుని మాట విని దేవుని ప్రకటించేవారుగా అనేక మందిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, నరకాన్ని ఖాళీ చేయాలి. మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ఉండాలి, యువగాలు దేవునితో ఉండాలని ఆశపడుతూ దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుని వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించినగా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమగల దేవా, అయా అంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి అయా మాకు నాయన నీతో యుగాలు ఉండడానికి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఎలా సిద్ధపడాలో అని పెళ్లి కుమార్తె సంఘముగా అయా పెళ్లి కుమార్తెని సిద్ధపరచావయ్యా. నీకు వందనాలు. అనేక మందిని సిద్ధపరచడానికి అయా మీ అభిషేకంతో ఇంకను నింపండి, మహిమతో నింపండి. అనేకమైన కొత్త విషయాలు అయా మాకు నేర్పించండి. అయా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అయా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నూరంతులుగా నాయన ఫలవంతంగా నాయన వాక్యమునైనా అయా అర్థమయ్యేలాగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సుని దయచేయండి ప్రభా. మీతో నాయన కలిసి జీవించడానికి అయా మీకోసం బ్రతకడానికి అయ్యా మొదటి ప్రేమని అయ్యా మీకు ఇవ్వడానికి, మీ మాట వినడానికి, సెకండ్ పార్టీ కుటుంబానికి ఇవ్వడానికి, ఎవరికైనా సెకండ్ పార్టీ ఇవ్వడానికి అయ్యా ప్రతిదీ కూడా జయమిచ్చి నడిపించే దేవుడు నాతో ఉన్నాడని దేని గురించి మీరు చింతపడదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేయండి అని చెప్తున్నాం. దేశం కోసం ప్రార్థన చేయమంటున్నాం. అయ్యా మనుషులందరూ కోసం ప్రార్థన చేయమంటున్నాం. సంపూర్ణమైన భక్తి, మాన్యత భక్తితో ఆయన మేము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ఆశపడుతూ మాకు చెప్పిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఆటంకాలు మీరు తొలగించి అయా నా తండ్రి ప్రతి సాధారణ బంధకాలు యేసు నామములో ప్రభా మీరు యాకోబు 4:7 ప్రకారం కార్యం కొట్టినారు. మీరే మహిమ పొందుకుంటున్నారు. అనేకమైన బిడ్డలు మీ రాజ్యంలో వారసులుగా ఉండడానికి మీరు ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని నామమున వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.